హలో వ్యూవర్స్, నేను మీ దీసంద్రమే లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ఆకాశ మేఘావృతమే ప్రస్తుత సమయంలో మనకి వర్షాలనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతున్నాయి. ఈ వర్షాలు ఈ రోజు రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలనేవి ఎక్కువ భాగాల్లో విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ప్రస్తుతం నమోదవుతున్న ఈ ఉపరితల ఆవర్తనం అనేది రేపు మనకి మార్నింగ్ సమయానికి ఒక అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి పూర్తిగా ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ఈరోజు మార్నింగ్ సమయంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. కానీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన మరలా మధ్యాహ్నం సమయం నుంచి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, తుని, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములతో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యాయి. కానీ ప్రస్తుత సమయంలో మనకి రేపల్లె, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈ వర్షాలు మనకి ఈ రోజు రాత్రికి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది రేపు అల్పపీడనంగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రేపటి నుంచి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ప్రస్తుతం సమయంలో మనకి ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగి ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి ఒడిశా, అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. మనకి ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం అనేది రేపు అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు వర్షాలనేవి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనేవి ఈరోజు అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం తప్పకుండా 100% నమోదవుతాయి. కాబట్టి కాస్త ప్రజలు, రైతులు అనేది కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణ విషయంలో కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో నమోదే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. కొన్ని భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని భాగాల్లో చల్లటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే సాయంకాలం లేదా రాత్రి సమయం, అలాగే తెల్లవారుజామున సమయంలో నమోదే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. కానీ అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదవుతాయి. ఎక్కడ భారీ వర్షాలు అనేవి తక్కువగానే నమోదే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో నమోదవుతుంది. సెప్టెంబర్ 3వ వారంలో మనకి మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి సెప్టెంబర్ 12 లేదా 13 తేదీల్లో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి రేపు అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1, 2 చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి, అలాగే అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవరస, చోడవరం, నర్సీపట్నం, అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు అల్పపీడన ప్రభావం కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే రేపటి వాతావరణంలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం సమయంలో తుని, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యాయి. కాబట్టి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదవుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి, అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకు సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల మధ్య నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా వర్షాలు సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో కొంచెం వాతావరణంలో మార్పు వచ్చినా మరలా వర్షాలు అనేవి సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే మనకి సెప్టెంబర్ 3వ వారంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం బలపడినాక ఆ అల్పపీడనం గురించి మరొక వీడియోలో తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా క్లారిటీగా వీడియోలో తప్పకుండా అందజేస్తాను. అలాగే ప్రస్తుతం మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.